ఓకే. అంటే ఇంకా పూర్తిగా తనకైతే తనని నమ్మారు మీరు అని చెప్పేవాళ్ళు. అంటే మేము వెళ్ళి అంటే ఫస్ట్ నుంచి కూడా అక్కడ గుడి వాళ్ళకి చెప్పారు, గుళ్ళో వాళ్ళకి ఇది తీయాలి అంటే తీయాలని మనం చెప్పలేదండి. మళ్ళీ అబద్ధం మనం చెప్పకూడదు, అబద్ధం ఆడకూడదు. అంటే అక్కడ వాళ్ళకు కూడా తెలుసు పాపకు అన్ని గుర్తుంటాయి అనేది కూడా అక్కడ వాళ్ళకి తెలుసు. కానీ గుడి బయట వేయాలా ఇట్లా ఉందని మేము వాళ్ళని అడగాలనుకుంటున్నాము. కానీ మేము ఇంతవరకు మేము వాళ్ళని క్వశ్చన్ వేయలే, అడగలేదు. తెలుసు పాపకు అంతా ఇక్కడ గుర్తుంది అనేది ఆ గుడి కట్టిన ఆయనకు తెలుసు, మనం తీసుకోపోయిన ఆయన కూడా తెలుసు. నేను అదే మొన్న కూడా నేను మాట్లాడి ఇట్లా గురుగారు మరి ఏంటి ఇట్లా పాప గుడి బయట వేయాలా అంటుంది. అంటే చూద్దాం, మాట్లాడదామా, తప్పేముంది, దేవునికి పూజ సేవ చేసుకోవడమే కదా, తప్పేముంది, ఒకసారి మనకు మాట్లాడదాము, ఆయనతో కూడా చూసుకొని మాట్లాడదాము అని అన్నాడు. గుడి పేరు గాని ఊరు పేరు అంటే విజయనగరం. విజయనగరంలో హనుమాన్ జంక్షన్ పక్కన హనుమాన్ రాముడు కదా విజయనగరంలో. ఇప్పుడు విజయనగరము హనుమాన్ జంక్షన్ దిగ్గానే కొత్తగా రామ మందిరం కట్టారు చూడండి, అంటే టూరిస్ట్ వెళ్తారు, దాని వెనకాల అక్కడ తను ఫస్ట్ నుంచి అడిగింది అట్లా వెళ్ళిపోవాలి. ఆయన వేరే అతను కట్టుకున్నాడు. కాళికామాత శివుడు ఉండరు, ఉన్నారు, కాళికామాత శివుడు అంటారు. నా విషయం మనం వెళ్ళాం ఒక రోజు, తను ఎట్లా తెలుసుకోవాలి కదా, తను అంటుంది రోజు ఇట్లా అంటుంది, నిజమే ఎంత ఉంది అబద్ధం ఎంత ఉంది తెలుసుకోవాలి కదా గురువు అనేసి నన్ను తీసుకెళ్ళింది మా అమ్మ. తీసుకెళ్తే తను చెప్పింది. అంటే ఇంకా పూర్తిగా ఇప్పుడు తన ఏదైతే చేయాలనుకుందో అది చేస్తే తను ఫ్రీ అవుతుంది, దాని ద్వారా ఇంకా మొత్తం అన్ని సాల్వ్ అవుతాయి అనుకుంటున్నారు. మన పంతులతో కూడా నేను డిస్కషన్ చేశాను, ఇట్లా ఒకసారి మీరు పరిశీలించండి, మరి పాప జాతకంలో కూడా కొన్ని తేలుతాయి కదా ఏంటి అని అడిగితే కనుక చూశాడు. చూసి నాకు అంతగా అర్థం కాలేదు మేడం, మనకు తెలిసిన వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు నాకన్నా సీనియర్ వాళ్ళు, వాళ్ళకి పంపిస్తా అని చెప్పేసి పంపించాడు. ప్రతి ఒక్కరికి కూడా అమ్మాయి 2 జన్మాలది వస్తుంది, కానీ ఇప్పుడుది కాదు కదా, తను ఎందుకు పుట్టింది, దేనికి పుట్టింది, దానికి ఏం చేయాలనేది అది పెద్ద పీఠాధిపతులు మాత్రమే తీయగలుగుతారు. అది వాళ్ళ అదృష్టం ఉంటే అమ్మాయి జాతకం తీయగలుగుతారు, లేదంటే తీయలేరు అన్నారు. ఎందుకంటే మేము ఆ అమ్మాయి ఎందుకు మొదటి ఎక్కడ పుట్టింది ఏంటి అది తెలుసుకోవడానికి వాళ్ళు చూస్తే కనుక అడ్డుపడుతున్నాయంట, ముడి పడుతున్నాయి, ప్రయత్నిస్తే వీళ్ళకు అడ్డుపడుతున్నాయంట. లాస్ట్కు చెన్నైలో పంతులు గారికి పంపించారు, ఆయన అమ్మవారి ఉపాసకులు, ఆయనకు పంపించే ఆయన కూడా తమిళ్ తెలుగు రాదు. కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడితే ఆయన అదే చెప్పాడు, ఏమన్నాడంటే పాపకి గుర్తుకున్నాయండి, పుట్టిందే అమ్మవారి పుట్టింది మీ కడుపున, మీరు పుట్టిందే మీ అదృష్టం, అది అదృష్టం, అది 2 జన్మలు అనేది అమ్మాయిది. కాకపోతే అమ్మాయికి ఏం చేయాలనేది అది పూర్తిగా తెలుసు. మీరు ఇందాక చెప్పారు కదా తను నిద్రలో కావచ్చు, అంటే మైకం వచ్చినప్పుడు తను వెళ్ళిపోతా ఉంటది ఎక్కడికన్నా, అంటే నిజంగా మీరు అబ్జర్వ్ చేశారా? బయటకు అబ్జర్వ్ చేస్తాం, అంటే లాక్ వేస్తాం కదా మేము, బెడ్రూమ్ కూడా లాక్ వేస్తాం, అన్ని లాక్ వేసేస్తాము, తాళాలు కూడా తన దగ్గరే ఉండవు, మా దగ్గర ఉంటాయి. తను నిద్రలో వెళ్ళిపోతుంది, తను ఏం చెప్తా అంటే నేను సర్పంతోనే వెళ్ళిపోయినా అని చెప్తుంది. తను పడుకొని ఉంటది, తను వెళ్ళిపోవడం మటుకు తన రూపం మటుకు సర్పంతో నేను అడవిలోకి వెళ్ళిన, అక్కడ ఒక స్వరంగం ఉంది, ఆ స్వరంగం ద్వారా నేను మా అమ్మ నాన్న దగ్గరికి పోయేసి వస్తున్నా అని చెప్తారు. ఆకులు కూడా తన ఒంటి మీద ఉండేటి, దెబ్బలు కూడా తాకేటి. తను నిద్రలో వెళ్ళిపోతుంది కదా, వెళ్ళిపోయినప్పుడు ఏదన్నా చెట్టు కావచ్చు, రాళ్ళు కావచ్చు, గీసుకుంటాయి కదా, గీసుకునేటి దెబ్బలు కానీ రక్తం కానీ అవి ఫొటోస్ కూడా నా దగ్గర ఉన్నాయి. ఒంటి మీద ఉంటాయి, మార్నింగ్ కల్లా ఒంటి మీద గాయాలు ఉంటాయి. పౌర్ణమికి అని చెప్పారు కదా, అవి కూడా తీసారా వీడియోస్ కానీ ఫొటోస్ కానీ? అంటే ఫొటోస్ ఉన్నాయి.